సిటీస్లో మెయిన్గా ఈ కాంక్రీట్ జంగిల్లో హైఫైగా మోడర్న్ టచ్తో ఉండాలని కామన్గా కోరుకుంటూ ఉంటారు. కానీ ఈ ఫ్లాట్లో మాత్రం దానికి భిన్నంగా ట్రెడిషన్గా అంటే మర్చిపోయిన ఆచారాలని గుర్తు చేస్తూ ఇక్కడ ఇంటీరియర్ ఉందంట. మరి ఏ విధంగా ఉందో చూద్దామా? ఇక్కడ చూస్తే మొత్తం హరివిల్లులా కనిపిస్తుంది. మరి లోపల ఎలా ఉందో చూద్దాం పదండి. హలో అండి రవితేజ గారు. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నా అండి, మీరు బాగున్నారా? నేను బయట నుంచి లోపలికి వచ్చేసరికి నేను అసలు సిటీలో ఉన్నానా పల్లెటూరులో ఉన్నానా అన్నట్లు అనిపించింది. ఎందుకంటే ఈ రంగురంగుల ముగ్గులు లోపలంతా ఆ ట్రెడిషన్ అనేది నాకు కొంచెం అంటే ఇక్కడ మోడర్న్ టచ్ ఇస్తూ కొంచెం అప్పటి రోజులు గుర్తొచ్చాయి అనమాట. సో అసలు ఎటువంటి థీమ్తో చేశారు ఈ కబోర్డ్స్ అనేవి, ఏంటిది ఇంటీరియర్ అనేది మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా మేడం. ఫస్ట్ మనం ఈ ఫ్లాట్ గురించి మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి 1890 స్క్వేర్ ఫీట్ ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి వజ్ర నిర్మాణ అని పెద్ద గేటెడ్ కమ్యూనిటీ, మీరు చూసి ఉండొచ్చు, పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ఇది. ఇందులో ఎఫ్ బ్లాక్లో మనము 3 BHK 1890 స్క్వేర్ ఫీట్ ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి మనం ఇక్కడ ఇంటీరియర్ డిజైన్ చేసాం. సో ఇందులో మనం ఫాల్ సీలింగ్తో పాటు వుడ్ వర్క్ కూడా చేయడం జరిగింది. సో ఫాల్ సీలింగ్ చూసుకుంటే మీరు ఇక్కడంతా చూడండి, టోటల్ ఫ్లాట్ మొత్తం ప్లెయిన్ సీలింగ్ చేసాం మనం. అండ్ వుడ్ వర్క్ చూడండి, కలర్ఫుల్గా ఉంటుంది. ఇల్లు మొత్తం మీరు చూసుకోవచ్చు, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అంటే మన క్లయింట్ రవికుమార్ గారు వచ్చేసి చాలా ఇంట్రెస్ట్గా ఎక్కువ సమయం పెట్టి డిజైనింగ్లో ఈ కలర్ కాంబినేషన్ అనేది చూస్ చేసుకోవడం. కలర్ కాంబినేషన్స్ చూస్ చేసుకున్నారు. ఫస్ట్ మీ దగ్గర రాగానే నాకు ఇలా కావాలి ఇలా కావాలని చెప్పారా, లేకపోతే మీరే ఆయనకి ఐడియాలు ఇచ్చి ఇలా చేశారా? బేసిక్గా క్లయింట్ మా దగ్గరకు వచ్చి కన్సల్టేషన్ అయ్యేటప్పుడు మేము చాలా మంది ఇంటీరియర్ డిజైనర్స్ చూసాం. యూట్యూబ్లో కనిపించే ఆర్బీ ఇంటీరియర్ వీడియోస్లో ఎంత క్లారిటీగా మీరు చెప్తున్నారు అనేదే మ్యాటర్ అని మా దగ్గరకు వచ్చి చెప్పి కన్సల్టేషన్ తీసుకొని ఇమ్మీడియట్గా క్లోజ్ చేసుకున్నారు సార్. క్లోజ్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా వస్తుంది అనేది మీ చేతిలో పెడుతున్నామండి, కానీ మా ఇన్పుట్స్ కూడా ఇస్తాము, మా ఇన్పుట్స్ తగ్గ మీ డిజైనింగ్ రెండు కలిసి అవుట్పుట్ ఇవ్వండి అన్నారు. సో మీరు చూడొచ్చు ఇప్పుడు అవుట్పుట్. మనం ప్రాజెక్ట్ అంతా చూద్దాము. సో మనం రైట్ నో హాల్లో ఉన్నాం, డ్రాయింగ్ రూమ్ లో. సో ఎలా మీరు ఎటువంటి ఆలోచనతో ఎటువంటి థాట్స్ చేశారనేది మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ టీవీ యూనిట్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. తప్పకుండా. యాక్చువల్గా ఇది ఈ డ్రాయింగ్ రూమ్ కమ్ లివింగ్ రూమ్ ఏమనొచ్చు అంటే మనము, సో మెయిన్గా మీరు ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ కనిపించే ప్లేసే మనకి ఈ డ్రాయింగ్ ఆర్ లివింగ్ రూమ్ అంటారు అనమాట, లేదు వాడుక భాషలో హాల్ కూడా అంటారు. సో ఇందులో మనకి ఫస్ట్ అట్రాక్షన్ మాత్రం చాలా గ్రాండ్గా ఉండాలి. సో బేసిక్గా గ్రాండ్ అట్రాక్షన్ వచ్చేసి మనకి ఐదర్ ఫర్నిచర్ కానీ, లేకపోతే ఇంటీరియర్ డిజైన్ చేసిన యూనిట్ కానీ, లేకపోతే ఫాల్ సీలింగ్ కానీ, రంగురంగుల లైట్లతో కానీ ఏదైనా డెకరేటివ్స్ వల్ల మనకి అట్రాక్షన్ వస్తుంది. మనం ఇప్పుడు టీవీ యూనిట్ దగ్గర ఉన్నాము. మీ థాట్ ప్రాసెస్ ఏంది, ఎలా వచ్చింది అవుట్కమ్ అనేది నాకు చెప్పండి. సార్ మ్యామ్, మీరు చూసుకోవచ్చు ఫుల్ లెంత్ వాల్ టీవీ యూనిట్ చేసాం ఇక్కడ. అంటే మనకి ఎంత వాల్ ఉంటే అంత వాల్ టీవీ యూనిట్ ఇక్కడ చేయడం జరిగింది. సో ఈ టీవీ యూనిట్లో చూసుకుంటే మనకి దగ్గర 9 feet ఆఫ్ హైట్ అండ్ విడ్త్ చూసుకుంటే నియర్లీ 10 to 12 feet ఆఫ్ విడ్త్ ఉందన్నమాట. క్లయింట్ మాకు ఏం చెప్పారంటే, నేను ఎంత పెద్ద టీవీ పెట్టుకున్నా కూడా నాకు టీవీ యూనిట్ అలా డిజైన్ చేయండి అని చెప్పారు. సెకండ్ వచ్చేసి డిజైనింగ్ ఒకటే కాదు, నాకు స్టోరేజ్ కూడా కావాలని చెప్పారు. దానికి అనుకూలంగానే మనం చేసాం. యాక్చువల్గా మనం ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఇక్కడ డీబీ బాక్స్ ఉంది. సో ఈ డీబీ బాక్స్ ని మనము నార్మల్ గా అట్లా వదిలేస్తే అంత బాగా కనిపించదు. సో దాని గురించి మనం ఏం డిజైన్ చేసామంటే, ఇక్కడ టోటల్ లోవర్స్ చేసాం. ఇలా లోవర్ డిజైన్ చేసి డీబీ బాక్స్ ఈ విధంగా మనం ప్రొవిజన్ ఇచ్చాం. ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి డీబీ బాక్స్ ఉంటుంది. సో ఈ విధంగా మనం ప్రొవిజన్ ఇచ్చేసి డిజైన్ లో ఇలా కలిసిపోయేలాగా ప్లాన్ చేసాం మనం. సో ఇందులో మీరు చూసుకుంటే ఈ విధంగా మనము హై గ్లాస్ లామినేట్స్ తో బ్యాక్ ప్యానల్ చేసాము. అండ్ కింద స్టోరేజ్ చూడండి, నియర్లీ 4 డ్రాస్ అండ్ ఒకటి టీవీ యూనిట్ గురించి ఈ విధంగా యాక్సెస్ ఇచ్చాం. ఇప్పుడు ఇది మధ్యలో ఈ గోల్డ్ అనేది కూడా దాని కంటిన్యూషన్ కోసం తీసుకున్నారా? ఎగ్జాక్ట్లీ. దీనికి టీ పట్టి అంటారండి. ఇది 9 mm థిక్నెస్ ఉంటుంది. ఈ టీ పట్టి మనం ఇక్కడ ఈ ప్యారలల్ కంటిన్యూషన్ రావడం గురించి ఇక్కడ మనం డిజైన్ చేసాం. అండ్ అక్కడ చూసుకుంటే మనకు ఒక టాల్ యూనిట్ ఇవ్వడం జరిగింది. ఈ టాల్ యూనిట్ లో కూడా మనం ఇక్కడ ప్రొఫైల్ షట్టర్స్ అనేది వాడామన్నమాట. అంటే ఒక యూనిట్ లో కొంత గ్లాస్ అనేది మిక్స్ అయితే చాలా అందంగా అనిపిస్తుంది. అందుకే కింద 5 షట్టర్స్ లో ఒక షట్టర్ ఏం చేసామంటే ఈ విధంగా ప్రొఫైల్ షట్టర్ ఇచ్చాము. అండ్ ఇది రెండో రకంగా యూజ్ అవుతుంది. మనకి రిమోట్ యాక్సెస్ ఈజీగా అవుతుంది. మనం ఏదన్నా ఉంటుంది కదండి, మనం
టీవీ రిమోట్ యాక్సెస్ గురించి ఏదైనా లోపల డిష్ సంబంధించిన పెట్టుకుంటే అవి మనం ఈజీగా రిమోట్ త్రూ యాక్సెస్ చేసుకోవచ్చు. బికాస్ అయితే ప్రాబ్లం అది ఇట్లా వుడెన్ అయితే ఎగ్జాక్ట్లీ సార్ వాళ్ళు కొంచెం ట్రెడిషనల్ కాబట్టి మనకి ఈ బొమ్మలు చాలా ఎక్కువ కనిపిస్తాయి మీకు ఈ ప్రాజెక్ట్ లో. సో ఓవరాల్ ఇల్లు కూడా మీరే సజెస్ట్ చేశారు, కస్టమర్ చాయిస్? కస్టమర్ చాయిస్, ఇది పెట్టుకోవడం అంతా సార్ వాళ్ళ చాయిస్, ముగ్గు కానీ ఎవ్రీథింగ్ సార్ చాయిస్ అనమాట. జస్ట్ మనం ఏంటంటే మన వర్క్ కి అడిషనల్ గా బ్యూటీ తీసుకొచ్చినాయి అన్నమాట ఇవన్నీ మీరు చూడొచ్చు. ఇప్పుడు వైటే తీసుకోవడానికి రీజన్ ఏంటి? వేరే కలర్స్ తీసుకోవచ్చు? చాలా కలర్స్ ఉంటాయి ఈ ప్రాజెక్ట్ లో, చాలా కలర్స్ ఉంటాయి. ఇది వైట్ కూడా కాదండి, ఇది మార్బుల్ షీట్ అన్నమాట. ఈ మార్బుల్ ఫీల్ కొంచెం మనకి న్యాచురల్ ఫీల్ వస్తుంది. ఇంట్లో మార్బుల్ కానీ వాల్ పేపర్ కాదు, లామినేట్. అది మీరు టచ్ చేసి చూడొచ్చు ఒకసారి. వాల్ పేపర్ కాదు, అది లామినేట్. అది చాలా చాలా అందంగా అనిపిస్తుంది ఇది. అండ్ మోర్ ఓవర్ ఇది హై గ్లాస్ కాబట్టి లామినేట్ మీకు ఇక్కడ రిఫ్లెక్షన్స్ చూడండి ఎంత ఎంత గ్రాండ్ గా రిఫ్లెక్షన్స్ అవుతుంది. లైట్ కానీ పెట్టిన స్పాట్లెస్, అక్కడ లెడ్జ్ పెట్టాను చూసారా, పైన చాలా పెద్ద లెడ్జ్ పెట్టడం జరిగింది. అందులో మీకు ఇలాంటి అచీవ్మెంట్స్, బేసిక్ క్లయింట్ వచ్చేసి ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్ అనమాట. సో సార్ అచీవ్మెంట్స్ అన్ని ఎవ్రీ డే కనిపించేలాగా టీవీ యూనిట్ పైన పెట్టుకున్నారు. ఎగ్జాక్ట్లీ, ఏవైనా పెట్టుకోవచ్చు, డిపెండ్స్ అపాన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. అలా మనం ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు సీలింగ్ ఎట్లా దీన్ని చేశారు అంటే అంత లైటింగ్స్ తో చాలా సింపుల్ గా ఉంది. ఎగ్జాక్ట్లీ, బేసిక్ ఏంటంటే హై రైజ్ అపార్ట్మెంట్స్ లో ఇప్పుడు చూస్తున్న అపార్ట్మెంట్స్ లో మనకు సీలింగ్ హైట్ 9 feet కంటే ఎక్కువ ఇవ్వట్లేదు. సో మనం ఫ్యాన్ పెట్టంగానే సీలింగ్ ఒక 1 feet అలా చేస్తే ఫ్యాన్ పెట్టంగానే చేయి తగ్గుతుంది. సో ఆ ఉద్దేశంతోనే మనం ఏం చేసామంటే ప్రాజెక్ట్ మొత్తం ప్లెయిన్ సీలింగ్ గురించి మనం సజెషన్ చేసాం. దాని గురించే మనం ఇక్కడ ప్లెయిన్ సీలింగ్ 4 inch సీలింగ్ చేసి మిగతా 8.6 inch సీలింగ్ ని మనము ఈ విధంగా వదిలేయడంతో ఫ్యాన్ అనేది చూడండి ఎంత పైగా ఉందో. అలానే మనం ఇక్కడ ప్లెయిన్ సీలింగ్ సజెషన్ ఇచ్చాం, అందుకే మనకి ఇంత గ్రాండ్ గా కనిపిస్తుంది. కొంతమంది ఇలాంటి షీట్స్ కూడా ఇట్లా కంటిన్యూషన్ కోసం ఇస్తారు కదా, అవి కొంతమంది వెనీర్ కానీ గ్లాస్ కానీ ఇలా పెట్టుకుంటారు, డైమండ్ షేప్ కట్ మిర్రర్స్ కానీ అవి పెట్టుకుంటారు. అవి మనం వేరే ప్రాజెక్ట్స్ లో కొంచెం తగ్గిద్ది, ఏది యూజ్ చేసిన కదా, డిపెండ్స్ అపాన్ క్లయింట్ డిజైనింగ్. కొంతమంది క్లయింట్స్ కి ప్లెయిన్ సీలింగ్ నచ్చుతుంది విత్ లైటింగ్. ఇప్పుడు ప్లెయిన్ సీలింగే కానీ ఇది లైటింగ్ తో చాలా అందంగా కనిపిస్తుంది, కానీ ఎవరికైనా అర్థం కాదు ప్లెయిన్ సీలింగ్ అనేది. పార్టీషన్ కూడా చూద్దామండి. పార్టీషన్ ఎట్లా తీసుకున్నారు? మీరు చూడొచ్చు ఇక్కడ మనకి డోర్ తీసిన దగ్గర నుంచి బాల్కనీ వరకు 35 feet ఆఫ్ లెంత్ ఉంది. విడ్త్ ఒక 13 feet వరకు ఉంది. విడ్త్ 35 feet అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత దూరం ఉంది చూడండి బాల్కనీ. ప్లెయిన్ గా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో మనం డిఫరెన్షియేట్ చేయాలని ఇలా ఆర్చ్ పార్టీషన్ అనేది ప్లాన్ చేస్తాం. ఇది కూడా మనము హై గ్లాస్ 1 mm థిక్నెస్ ఉన్న లామినేట్ తో డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఇందులో మీరు చూసుకోవచ్చు ఇక్కడ కార్వింగ్స్, CNC జాలీ కటింగ్ తో మనం ఇక్కడ PVC లో డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఓవరాల్ గా ఇక్కడ చూడండి మనం ఈ విధంగా బాక్సింగ్ ఫినిషింగ్ ఇచ్చేసి ఇక్కడ డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి మనము ప్లాన్ చేయడం జరిగింది. మెయిన్ ఇదే హైలైట్ కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, బేసిక్ ఏంటంటే ప్లెయిన్ గా వదిలేకుండా ఈ విధంగా CNC జాలీ కటింగ్ ఇచ్చేసి ఇక్కడ మనం ఒక బాక్సింగ్ డిజైన్ చేసి ఇలా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకునేలా కూడా ఫుల్ఫిల్ చేయడం జరిగింది. సో అందుకే మీరు చూసుకోవచ్చు ఎంటర్ అయిన దగ్గర నుంచి ఆ విజన్ లివింగ్ రూమ్ నుంచి ఒకలాగా కనిపిస్తుంది అండ్ డైనింగ్ రూమ్ నుంచి ఈ విధంగా కనిపించడం జరుగుతుంది అనమాట. సో 2 విధాలుగా మనం ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకుంటే 2 విధాలుగా మనకి సాటిస్ఫాక్షన్గా కళ్ళకి విజువల్ సాటిస్ఫాక్షన్ ఉండడానికి ఈ విధంగా డిజైన్ చేసాం. మనం ఎంత డిజైన్ చేసినా కూడా క్లయింట్స్ పెట్టే డెకరేటివ్ ఐటమ్స్ వల్ల ఆ యూనిట్ అనేది అందంగా మారుతుంది. ఇప్పుడు అక్కడ మీరు చూసుకోవచ్చు టీవీ యూనిట్లో చిన్న 32 inch టీవీ పెడితే ఆ టీవీ యూనిట్ ఆనదు. సో అంత పెద్ద టీవీ పెట్టారు కాబట్టి ఆ టీవీ యూనిట్ అంత అందంగా అనిపిస్తుంది. అచీవ్మెంట్స్ పెట్టారు కాబట్టి ఫుల్ఫిల్గా ఉంది. ఈ సపరేట్ అనేది ఈవెన్ ఈ లైట్స్ తో కూడా చాలా హైలైట్ గా కనిపిస్తుంది అని చెప్పాలి. అవును మేడం, యాక్చువల్లీ ఇది ఆర్చ్ పార్టీషన్. సో ఆర్చ్ ని మనం ఇట్లా ప్లెయిన్ గా వదిలేకుండా మీరు చూసుకోవచ్చు ఈ విధంగా హ్యాంగింగ్ లైట్ ఇచ్చామన్నమాట. సో దీనివల్ల ఏంటంటే ఒక ఆహ్వానం లాగా, ఒక మంచి ఎంట్రీ లాగా ఇది మనకి ఫీల్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో దీన్ని మనం ఏం చేసామంటే ఉన్న పిల్లర్ ని అండ్ బీమ్ ని ఈ విధంగా డిజైన్ చేసి పిల్లర్ బీమ్ ని ఆర్చ్ పార్టీషన్ లాగా మార్చడం జరిగింది. సో ఇంత లివింగ్ అండ్ డైనింగ్ లో ఇంకా ఏమేమి మీరు కవర్ చేశారండి? సచ్చలా మీరు చూసారు ఇప్పటి వరకు మనం టీవీ యూనిట్ ఆర్చ్ పార్టీషన్ గురించి మాట్లాడుతున్నాం. సో ఈ 35 feet ఉన్న లెంత్ లో మనము మీరు చూసుకోవచ్చు మనం రెండిట్లా డివైడ్ చేసాం. ఒకటి డైనింగ్ యూనిట్, ఇంకోటి లివింగ్ యూనిట్. మధ్యలో కనిపిస్తున్న ఈ వాక్వే వచ్చేసి మనకి అన్ని రూమ్స్ నుంచి యాక్సెస్ అయ్యేలాగా ఈ వాక్వేని మనం ఏం చేయకుండా వదిలేసాం అనమాట. సో మీరు చూసుకోవచ్చు మంచి ఒక ముగ్గేసారు, ఎందుకంటే చాలా పెద్ద ప్లేస్ కాబట్టి ఏదో ఒక కాంట్రాక్ట్స్ అవ్వాలని క్లయింట్ క్రియేటివిటీగా క్లయింట్ ఆలోచించి ఇక్కడ ముగ్గేసుకోవడం జరిగింది అనమాట. సో ఇందులోనే మనము వ్యానిటీ పెట్టాము, ఎక్కువ యూజ్ చేసుకునే విధంగా ఒక వాష్రూమ్ ఎంట్రన్స్ లో ఒక వ్యానిటీ యూనిట్ పెట్టాము అన్నమాట.
రవితేజ గారు, ఇంత పెద్ద హాల్లో అసలు మీరు క్రాకరీ యూనిట్ని ఎలా డిజైన్ చేశారు, ఎలా స్పేస్ని యూటిలైజ్ చేశారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. క్రాకరీ యూనిట్ చూపిస్తున్నారు కదా, తప్పకుండా మ్యామ్. మీరు చూసుకోవచ్చు 35 feet ఉన్న ఈ ఇంత పెద్ద లివింగ్ అండ్ డైనింగ్ ఏరియాలో ఎట్లయితే మనం మధ్యలో ఎంటీగా ఉండకుండా లేదా క్లయింట్ డిజైన్ ఎట్లా ముగ్గేలా చేసుకున్నారు, సో ఇలానే ఇక్కడ కూడా డైనింగ్ యూనిట్ లో బేసిక్ ఏంటంటే క్లయింట్ వాళ్ళు ఏమన్నారంటే డైనింగ్ టేబుల్ ఒకవేళ పెట్టుకోవాలంటే ఎక్కడ పెట్టుకోవాలంటారు? ఇక్కడ డైనింగ్ టేబుల్ వచ్చేసి ఇక్కడ వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి, మొత్తం ముగ్గురే ఉంటారు అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళకి డైనింగ్ యూనిట్ అనేది అవసరం లేదనేది వాళ్ళు భావించారు. ఇఫ్ ఇన్ కేస్ కావాలి అంటే ఇంత ప్లేస్ లో ఎక్కడ యూస్ చేసి ఇక్కడ అక్కడ ముగ్గు దగ్గర చూసుకోవచ్చు. ఇది తీసేస్తే మనకి నియర్లీ 4 feet ఆఫ్ స్పేస్ ఉంటుంది. మనకి 4 seater ఆఫ్ డైనింగ్ టేబుల్ వేసుకున్నా కూడా వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనము ఈ బాల్కనీ యాక్సెస్ కూడా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే దివాన్ గార్డ్ వేసుకున్నారు, సరదాగా అట్లా కాసేపు కూర్చొని యూనిట్ ఎంజాయ్ చేస్తూ అలా బాల్కనీ ఫీల్ తో మనం కొంచెం ముందుకు కూడా వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోవచ్చు. యాక్చువల్గా మీరు చూసుకోవచ్చు, లాంగ్ అనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ లివింగ్ రూమ్ ని డైనింగ్ రూమ్ మధ్యలో కూడా చాలా స్పేస్ ఉంది మనకి, అక్కడ కూడా మనం డైనింగ్ యూనిట్ వేసుకోవచ్చు. బట్ మన క్లయింట్ కి డైనింగ్ యూనిట్ వద్దనుకున్నారు, అది కిచెన్ లోనే పెట్టుకున్నారు చిన్నగా, వాళ్ళ చాయిస్. బట్ అక్కడ కూడా వేసుకోవచ్చు. క్రాకరీ యూనిట్ గురించి చెప్పండి. తప్పకుండా మీ క్రాకరీ యూనిట్ లో ఒక 2 colors కనిపిస్తున్నాయి, అంటే అంటే లామినేటెడ్ రూపంలో. యాక్చువల్లీ ఇది వచ్చేసి డార్క్ గ్రే, 3 colors కనిపిస్తున్నాయి. ఈ వుడెన్ కదా. ఎగ్జాక్ట్లీ. సో డార్క్ గ్రే హై గ్లాస్, మీరు చూడండి ఇది హై గ్లాస్, మీరు టచ్ చేస్తే తెలుస్తుంది ఫీల్ హై గ్లాస్ ది. అండ్ ఇది వచ్చేసి లైట్ గ్రే కలర్. అండ్ దీనికి కాంట్రాస్ట్ చేస్తూ మనము ఈ వుడెన్ ఓపెన్ బాక్స్ ఇచ్చాము. అండ్ ఆల్సో ఇక్కడ ప్రొఫైల్ సెటర్స్ ఇచ్చాము. మీరు చూడొచ్చు ఇది బ్లాక్ కలర్ ప్రొఫైల్ సెటర్స్. ఈ యూనిట్ లో ప్రతిది ఏ యూనిట్ అయినా కాంట్రాస్ట్ చేసే కలర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే మనము ఫుల్ యూనిట్ లో ఒక కాంట్రాస్ట్ కలర్ లేకపోతే ఆ యూనిట్ అంత గొప్పగా అనిపించదు. అండ్ స్టోరేజ్ పరంగా చూసుకుంటే మీకు ఇక్కడ కూడా చూడండి ఎంత స్టోరేజ్ వచ్చిందో. అండ్ ఆల్సో డ్రాస్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. సో ఈ డ్రాస్ కూడా చూడొచ్చు. ఈ డ్రాస్ లో కూడా మనం చాలా వరకు స్టోరేజ్ అనేది పెట్టుకోవచ్చు. మంచి స్టోరేజ్ ఇచ్చారు అసలు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇటు కూడా చూడండి ఒక ఫుల్ లాంగ్ ప్రొఫైల్ సెటర్ ఇచ్చాము. మంచి ప్రొఫైల్ సెటర్ అనేది మనం ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఇక్కడ అవెన్ పెట్టుకున్నారు. సో ఇది క్రాకరీ అనొచ్చు, డిస్ప్లే సెంటర్ అనొచ్చు, అండ్ ఆల్సో షోకేజ్ కూడా అనొచ్చు. మీరు చూసుకోవచ్చు సార్ వాళ్ళ అచీవ్మెంట్స్ కానీ లేకపోతే దేవుడు బొమ్మలు కానీ సార్ దగ్గర ఉన్న వాచెస్ అండ్ ఎవ్రీథింగ్ చూడండి ఇక్కడ. అంటే ఒక వాల్యుబుల్ యూనిట్ లాగా మార్చుకున్నారు. నాట్ ఓన్లీ క్రాకరీ యూనిట్. ఎగ్జాక్ట్లీ. మనం డిజైన్ చేసాము, ఎగ్జిక్యూట్ చేసి డిజైన్ చేసి హ్యాండ్ ఓవర్ ఇచ్చాము. వీళ్ళు ఏ విధంగా యూజ్ చేసుకునేది అనేది చూడండి. అంటే ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఒక యూనిట్ అనేది మీరు చూసుకోవచ్చు. అండ్ ఇందులో కనిపిస్తున్న మనకి డార్క్ గ్రే కలర్, లైట్ గ్రే కలర్ అండ్ వుడెన్ కలర్, ఇవన్నీ మనం ఒక మంచి డిజైనింగ్ రూపంలో ఎందుకు ఓపెన్ గా వదిలేసినట్లు ఇది. అదే ఏదైనా పెట్టుకుంటే అసలు మీది వైట్ అండ్ గ్రే కలర్ లో మధ్యలో ఇట్లా వుడెన్ ఇచ్చి ఇట్లా ఓపెన్ గా ఎందుకు ఇచ్చారు? అంటే వుడెన్ ఓపెన్ అనేది ఇప్పుడు మనకి ఇది ఓపెన్ ఉంది కదండి. ఇప్పుడు బాక్స్ లోపల మనకు వచ్చేది ఒక కలర్ కనిపిస్తుంది. సో ఇక్కడ కంపల్సరీ మనము లామినేట్, అవుటర్ లామినేట్ కలర్ అనేది మనం వేయాల్సి వస్తుంది. ఈ 2 కలర్లు వేస్తే అదంతా కలిసిపోతుంది, మ్యాచ్ అవ్వదు. ఇది డిఫరెంట్గా మీకు ఇది ఒక ఓపెన్ బాక్స్ లాగా కనిపించాలంటే దీన్ని మనం వేరే కలర్తో మనం కాంట్రాస్ట్ చేస్తేనే అది ఓపెన్ లాగా కనిపిస్తుంది. ఆ ఉద్దేశంతో మనం ఇక్కడ ఇచ్చాము. అండ్ ఇందులో ఈ విధంగా వాచెస్ కానీ డెకరేటివ్ ఐటమ్స్ కానీ లేకపోతే ప్లాస్టిక్ ప్లాంట్స్ కానీ ఇలాంటివి పెట్టుకొని ఇంకా ఎలివేట్ చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఇది మనం 7 feet హైట్లో చేయడం జరిగింది. అండ్ విడ్త్లో వచ్చేసి నియర్లీ 10 feet విడ్త్లో ఈ యూనిట్ అనేది మనం చేయడం. ఈ హ్యాండిల్స్ కూడా మంచిగా అనిపిస్తుంది, అంత ట్రెడిషనల్ వేనే కనిపిస్తుంది నాకు. వైట్ అండ్ గోల్డ్ అంటే అది రెగ్యులర్ కనిపించదు. ఇది అదే మా క్లయింట్ టోటల్, మా క్లయింట్ కి గోల్డ్ కానీ ఈ ఫీల్ కొంచెం ఎక్కువ అనమాట. ఆ ఉద్దేశంతో ఇల్లు అలా మార్చుకున్నాం. మీరు అనొచ్చు ఇంటిని మనం మోడ్రన్ ఫ్లాట్ విత్ ట్రెడిషనల్ టచ్ అని మనం అనొచ్చు అన్నమాట. అవునవును. మెయిన్ ఇప్పుడు మనం క్రాకరీ యూనిట్ చూసాము. లేడీస్కి బాగా ఇష్టమైనది ఏందయ్యా అంటే మనకి కిచెన్ అని చెప్పాలి. సో అది ఒక సోల్ అని చెప్పొచ్చు. సో మెయిన్గా అన్ని వర్క్స్ కన్నా కిచెన్లోనే ఎక్కువ వర్క్ ఉంటుంది. ఎస్, కిచెన్ని ఎలా డిజైన్ చేశారు ఏంటండి, దాన్ని చూద్దాం. షూర్. సో మీరు కిచెన్లో ఎంటర్ అవ్వగానే మీకు ఒక మంచి ఫీల్ వచ్చి ఉండొచ్చు. కలర్ కాంబినేషన్ వల్ల. ఇంకొకటి కూడా ఉండాలి, మీరు చాలా చూసి ఉండొచ్చు కదా. సో ఒక్కసారి కిచెన్ ఓవర్ లుక్ చేసి మీకు ఎలా అనిపిస్తుందో మీరు చెప్పండి.
చాలా స్పేషియస్ గా ఉంది. మెయిన్ చాలా మందికి అది ఇరికిరిగ్గా ఉంటది అసలు. ఎక్కువసేపు ఇక్కడ స్పెండ్ చేసినా గానీ చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది అసలు కిచెన్ కి. బట్ ఇక్కడ పూజ గది కూడా చాలా హైలైట్ గా కనిపిస్తుంది మెయిన్ ఈ ఫ్లాట్ లో. యావరేజ్ గా ఒక 4 వర్క్ చేసినా కూడా ఇరుక్కుంటుంది. అంత స్పేషియస్ గా కిచెన్ అనేది మనకి ఇక్కడ ఉంది. కిచెన్ లో మీరు చూసుకోవచ్చు, ఇంత స్పేషియస్ ఉన్న కిచెన్ కి మనము 2 కలర్ కాంబినేషన్ లో ఇక్కడ కిచెన్ ని మనం డిజైన్ చేసాం. ఎల్ షేప్ లో ఒక యూనిట్ అనేది రెడీ చేసాం. కిచెన్ లోనే మనము పూజా మందిర్ అనేది చేయడం జరిగింది. సో మీరు చూసుకోవచ్చు. మీరు హాల్లో ఎందుకు సజెస్ట్ చేయలేదు? లైక్ హాల్లో అంటే ఆ ఫేసింగ్ లేదు, అండ్ మోర్ ఓవర్ హాల్లో ఎక్కడ వద్దని చెప్పారు. పూజా మందిర్లో ఇంత స్పేషియస్ ఉన్న కిచెన్లో మంచి సపరేట్గా ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా చేసుకునేలాగా కిచెన్లో చూసారు మీరు ఎంత స్పేస్ ఉందో. ఎవ్వరు ఇదంటే ఇక్కడ వాల్ సపరేట్ అవడంతో కిచెన్ మనకి సపరేట్గా రావడంతో మనం ఒక్కరే కూర్చొని కూడా ప్రశాంతంగా కిచెన్లో పూజ అనేది చేసుకోవచ్చు. వాస్తు ప్రకారం కూడా ఈశాన్యం ప్లేస్ ఉందని వాళ్ళ చాయిస్. వాస్తు ప్రకారం కూడా ఇక్కడే బాగుంటుంది అని చెప్పేసి మనం ఇక్కడ డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. మీరు చూసుకోవచ్చు, ఈ ఎల్ షేప్ కిచెన్ యూనిట్ లో పూజా మందిర్ పెట్టడంతో యూనిట్ చాలా అందంగా రావడం జరిగింది. సో పూజా మందిర్ అయితే మా క్లయింట్ చాలా హ్యాపీ పూజా మందిర్తో. లైక్ ఇక్కడ చూడండి, ఈ ప్రొఫైల్ షటర్స్, ఈ ప్రొఫైల్ షటర్ మీద మనం శాండ్ ఇచ్చింగ్ డిజైన్ చేసాం. వినాయకుడు ఇక్కడ ఎగ్జాక్ట్లీ దీని వల్ల కూడా చాలా 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 బాగా మనకి ఎలివేట్ అవుతుంది. ఏంది ఎక్స్టర్నల్ గా. అదే మీరు ఇంటర్నల్ గా చూడండి, ఇంటర్నల్ గా చూస్తే వెంకటేశ్వర స్వామి చూడండి, లైటింగ్ చూడండి, వెంకటేశ్వర స్వామి డిజిటల్ లైటింగ్ తో ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. ఆ లెడ్జెస్ కానీ మనం ఇచ్చిన ఈ విధంగా క్వార్ట్స్ తో మనం ఇక్కడ డిజైన్ చేసాము, ఎందుకంటే ఏదైనా పడ్డా కూడా ఈజీగా క్లీన్ చేసుకునే విధంగా చేసాం. అండ్ చూసుకొని ఇక్కడ ఒక ప్రసాదం ట్రే ఒకటి ఇచ్చాము, అండ్ ఇక్కడ ఒక అడిషనల్ ఒక డ్రా ఇచ్చాము. ఇక్కడ చూడండి, ఒక గడప లాగా డిజైన్ వచ్చింది సార్. అసలు ఇది హైలైట్ అన్నిటికన్నా. ఇది ఏ పూజా మందిర్ చూడండి ఎక్కడ ఇలా గడపలాగా డిజైన్, దీని ముందు బుగ్గు అనేది మనకి ఎక్కడ కనిపించదు. మన క్లయింట్స్ చాలా 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 చూడండి, ఎక్కడ చూడండి ఆ బుగ్గులు చూడండి ఎంత బాగున్నాయి. ఇంత A to Z క్లయింట్ అలా సపోర్ట్ చేస్తారు మనకి. అంటే ఈవెన్ పూజ గది అంత ఇరుకుగా కూడా అనిపించట్లేదు, మీరు అన్ని ర్యాక్స్ ఇవ్వటం వల్ల చాలా స్పేషియస్ గా కనిపిస్తుంది. పైన అడిషనల్ స్టోరేజ్ గురించి ఈ విధంగా ఒక యూనిట్ చేసాము. ఒక స్టోరేజ్ యూనిట్ లాగా ఇలా చేసాము. ఒక యూనిఫామ్ లుక్ ఉండాలి పూజా యూనిట్ అనేసి కింద నుంచి పై వరకు మనం అందుకే వుడెన్ తో టచ్ ఇవ్వకుండా ఇదే గ్లాస్ ని మెయింటైన్ చేసాం. ఎగ్జాక్ట్లీ ఓవరాల్ పై వరకు ఇదే ఫీల్ తో మనం డిజైన్ చేయడం జరిగింది. సో కిచెన్ ఎల్ షేప్ యూనిట్ లో మీరు చూసుకుంటే ఇక్కడ 3 యూనిట్స్ స్టాండమ్స్ ఇచ్చామన్నమాట. సో స్మూత్ ఫినిష్ ఉంటుంది స్టాండమ్. ఎందుకు డార్క్ కలర్స్ తీసుకున్నారు? మెయిన్ గా కిచెన్ అంటే కొంచెం లైట్ కలర్స్, లైటింగ్ ఎక్కువ ఉండాలి. యాక్చువల్లీ ఇది లైట్ కలర్ కాదు, డార్క్ కలర్ కాదు మేడం. ఇది వచ్చేసి కొబెల్ స్టోన్ అనే ఒక కలర్ కోడ్ అన్నమాట. ఇది మనకు కొంచెం పర్పుల్ ఫీల్ వస్తుంది, కొంత పింకీ షేడ్ వస్తుంది. సో డిఫరెంట్ కలర్ అన్నమాట ఇది. సో ఇందులోనే మనము చాలా కలర్స్ చూపించడం జరిగింది క్లయింట్కి. క్లయింట్ చూస్ చేసుకుంది మాత్రం ఈ కలర్ చూస్ చేసుకున్నారు. దీంతో పాటు ఫాస్టీ వైట్ లామినేట్ చూస్ చేసుకున్నారు. ఈ 2 కూడా మనకి 1 mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ లామినేట్స్ అండి. అండ్ ఇంటర్నల్గా చూసుకుంటే మనకి ఇక్కడ మనము ట్యాండమ్స్ ఇచ్చాము, 3 ట్యాండమ్స్ ఇచ్చాము, చూసుకొని 3 ట్యాండమ్స్ ఇచ్చాము. అండ్ కార్నర్ యూనిట్ కూడా చూడండి మీరు, కార్నర్ యూనిట్ కూడా మనము ఈ విధంగా ఎల్ షేప్ కార్నర్ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ చూడండి ఎంత వరకు పెట్టుకున్నారు చూడండి. ఇక్కడ గ్యాస్ లైన్ బయట నుంచి వచ్చింది కాబట్టి చాలా స్టోరేజ్ అనేది మనకి కార్నర్ యూనిట్ లో వచ్చేసి. ఒకవేళ గ్యాస్ లైన్ లేకపోతే సిలిండర్ కూడా పెట్టుకోవచ్చు కదా. ఇక్కడ ఒక పుల్అవుట్ కూడా ఇవ్వడం జరిగింది. గ్యాస్ లైన్ లేకపోతే ఒక కార్నర్ సిలిండర్ పెట్టుకొని ఇంకో కార్నర్ షెల్ఫ్ పెట్టుకుంటే చాలా స్టోరేజ్ వచ్చేస్తుంది. బేసిక్ గా లేడీస్ కి నచ్చే ప్లేస్ కిచెన్ కాబట్టి వాళ్ళకి వస్తువులు బయట ఉండడం ఇష్టం లేదు, లోపల పెట్టుకోవాలనే చూస్తారు. పైన ఏంటండి ఇట్లా అంటే గ్లాసెస్ ఇచ్చారు, పైన కింద ఓవర్ హెడ్ అంటారు అనమాట. ఇక్కడ ఓవర్ హెడ్ లో ఈ విధంగా గ్లాస్ షట్టర్స్ ఇచ్చాము, చూసుకోవచ్చు మీరు. సో ఇదంతా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ కింద ఓపెన్ బాక్స్ ఇచ్చాము ఈ విధంగా. అండ్ ఇక్కడ లాఫ్ట్ రెగ్యులర్ గా ఏదైతే యూస్ చేసుకుంటారో అవి పెడతారని ఉద్దేశం. ఎందుకంటే పప్పు ఉప్పు ఏమైనా ఉంటాయి కదండి, ఉప్పులు కారాలు ఉంటాయి కదా రెగ్యులర్ గా మనం చేసుకునేది, అలాంటి జనరల్ డైలీ యూస్ సంబంధించిన ఐటమ్స్ మనకు. సో వాటర్ ప్యూరిఫైయర్ పెట్టుకోవడానికి మనం ఈ విధంగా ఒక బాక్స్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగిందండి. అండ్ షింక్ కానీ ఇక్కడ చూడండి, ఓవరాల్గా ఈ లెఫ్ట్ కనిపిస్తున్న ఎల్ షేప్లో ఉన్న ఈ కిచెన్ యూనిట్, దీన్ని మెయిన్ యూనిట్ అంటారు అనమాట. ఈ యూనిట్ మనం ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. సో కిచెన్కి రియర్ యూనిట్ కూడా ఉందండి. సో మీరు ఎంటర్ అవ్వగానే ఒక యూనిట్ కనిపిస్తుంది రియర్ యూనిట్. లాఫ్ట్ మాత్రం మనం యూ షేప్లో కంటిన్యూ చేసాం. సో ఈ రియర్ యూనిట్ అనొచ్చు, దీన్ని కూడా క్రాకర్ యూనిట్ అనొచ్చు కిచెన్లో. సో
సో ఈ రియర్ యూనిట్లో మనం ఈ విధంగా ప్యాంట్రీ ఇచ్చాము. అండ్ ఇక్కడ చూసుకుంటే అడిషనల్గా ఇక్కడ ఒక స్టోరేజ్ ఇచ్చి ఈ విధంగా మనం ఒక గ్రనైట్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. మీరు ఇక్కడ కింద కూడా చూసుకుంటే ఇది వచ్చేసి పీవీసీ విక్కర్ బాస్కెట్ అండి. ఇది మన ఎప్కో నుంచి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో ఆనియన్స్ కానీ ఇంకేమైనా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇది వచ్చేసి ఓవర్ హెడ్ అండి. ఇందులో మనం 3 కలర్ షట్టర్స్లో ఒకటి వచ్చేసి ప్రొఫైల్ సెక్టర్ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అందుకే మనకి ఓవరాల్ కిచెన్ ఇలా రాగానే లోపలికి మీరు ఒక మాట అన్నారు, చాలా స్పేషియస్గా ఉందండి, ఎంతో బాగుంది. నాకు నించొని వర్క్ చేసినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. మనం డైనింగ్ యూనిట్లో ఒక విషయం మాట్లాడుకున్నాం, లైక్ డైనింగ్ టేబుల్ లేదు ఎక్కడ బేసిక్ ఇది వచ్చేసి ఫోల్డబుల్ డైనింగ్ యూనిట్ అండి. సో ఇందులోనే డైనింగ్ చేసి అంత స్పేస్ ఉంది అసలు. సో ఇక్కడ ఈ ఫోల్డబుల్ యూనిట్ని అసెంబుల్ చేసుకొని డైనింగ్ చేసుకొని మళ్ళీ నైస్ ఐడియా అండి. ఎందుకంటే కస్టమర్స్కి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, కొన్ని ట్రెడిషన్స్ ఫాలో అవ్వాలి. వాటన్నిటిని ఎక్కడ మీరు డిస్టర్బ్ చేయకుండా అన్నిటిని టచ్ చేసుకుంటూ మీ స్టైల్ కనిపించింది దీంట్లో. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మెయిన్గా కిచెన్తో పాటు మనం బెడ్రూమ్స్ మీద కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించుతాము. సో ఈ బెడ్రూమ్స్ని ఎలా చేశారు ఏంటనే కొద్దిగా మాకు క్యూరియాసిటీ పెరిగింది కిచెన్ చూసిన తర్వాత. పదండి బెడ్రూమ్ చూద్దాం. రండి మేడం, మనం బెడ్రూమ్ చూద్దామండి. బెడ్రూమ్లో 3 బెడ్రూమ్స్లో ముందుగా మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. సో ఇక్కడ కూడా చూడండి ఒక గడప ఫీలింగ్. బేసిక్గా మనకి ఏ అపార్ట్మెంట్కి వెళ్ళినా ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఈ గడపలు ఈ ముగ్గులు మనం చూడలేదు. మీరు చూడండి ఈ గడప ముగ్గు చూస్తారా ఏ విధంగా చేస్తున్నారో. ఎక్కడ పడితే అక్కడ మనకి ముగ్గులు, ట్రెడిషన్ అండ్ కొన్ని బొమ్మలు. దీనివల్ల ఏమవుతుందంటే మనం మన నేచర్ని లేకపోతే మన ట్రెడిషన్ని ఎగ్జాక్ట్లీ మర్చిపోకుండా మనం ముందుకు తీసుకెళ్తున్నాం అనేది ఇది ఒక మనకు ఒక ఆహ్వానం అనమాట. నెక్స్ట్ ఇందులో చూడొచ్చు మనకి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఈవెన్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. 1890 స్క్వేర్ ఫీట్ ఉన్న ఫ్లాట్ మేడం, 3 BHK ఫ్లాట్. ఇది స్పేషియస్ గురించి అయితే ఎక్కడ రాజీ పడలేదు అనమాట. సో ముందుగా ఇది ఒక డ్రెస్సింగ్ యూనిట్ అండి. సో ఈ డ్రెస్సింగ్ యూనిట్ గురించి మాట్లాడుకుందాం. ఈ డ్రెస్సింగ్ యూనిట్ చూడండి మనకి కొంచెం కన్సీల్డ్గా ఉన్నా కూడా ఇందులో చాలా స్టోరేజ్ ఉంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక డ్రా ఉంది, ఇంకొక డ్రా కూడా ప్రొవిజన్ ఉంది. అండ్ మనకు కనిపిస్తున్న ఈ యూనిట్ చూడండి ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు. పైన కూడా స్టోరేజ్ ఉంది. ఇక్కడ స్టోరేజ్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ చాలా ఎక్కువ ఇచ్చారు అసలు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూడండి మీరు ఇది వచ్చి లోవర్స్ అంటారు అన్నమాట. ఇది ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోవర్స్ ఇది. అండ్ మిర్రర్ కూడా చూడండి, ఎగ్జాక్ట్లీ డైరెక్ట్ మనము మిర్రర్ అనేది డైరెక్ట్ గోడకి వస్తుంది. దీనివల్ల ఈ డ్రెస్సింగ్ యూనిట్కి చాలా అందం రావడం జరిగింది. అండ్ అడిషనల్గా లైట్ ఇక్కడ ప్రొఫైల్ లైట్ ఇవ్వడంతో ప్రొఫైల్ లైట్ కూడా చాలా బాగా కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ మనము ఇందులో ఫాల్ సీలింగ్ కూడా చేయడం జరిగింది మేడం. మీరు చూస్తున్న ప్రతి రూమ్లో మనం ఫాల్ సీలింగ్ ప్లెయిన్గానే చేసి ప్రొఫైల్ లైట్ ఉందండి. ఎక్కడైనా కానీ సింపుల్ అండ్ యూనిక్ గా ఉంది అని చెప్పాలి. ప్రతిదీ ప్లెయిన్ గా చేసి ఇక్కడ ప్రొఫైల్ లైట్ తో డిజైన్ చేయడం జరిగింది. సో దాని గురించి మనకి రూమ్ అనేది స్పేషియస్ గా కనిపించడం జరుగుతుంది. సో ఇందులో కొంచెం ఎక్కువ చేసుకున్నా కానీ క్లమ్జీగా ఉండి ఇరుగ్గా అనిపిస్తుందేమో. మెయిన్ స్పేషియస్ కి ప్లేస్ ఒకటే కారణం కాదు, ఇది కూడా ఒక రీజన్ ఏమో. మనం నడిచేదానికి చాలా స్పేస్ ఉండాలి. ఎప్పుడు మనము అంటారు కదా కాంక్రీట్ జంగల్ అంటారు, అంటే మన చెట్లు లేకుండా ఉత్తి బిల్డింగ్స్ ఉన్నా కూడా అందం ఉండదు. చెట్లతో పాటు బిల్డింగ్స్ ఉంటే అందం ఉంటుంది. ఇంట్లో కూడా మొత్తం ఫర్నిచర్తో ఉంటే అంత గొప్పగా అనిపించదు. ఫర్నిచర్ ఉండాలి, మినిమం బేసిక్ ఫర్నిచర్ ఉండాలి, అటు మనకి నడవడానికి మార్గం ఉండాలి. సో అలా రెండు ఉన్నప్పుడే ఒక ఇల్లు అందంగా కనిపించడం జరుగుతుంది. ఇది ఇవేంటిదండి? సో మనం ఇక్కడ ఫ్రేమింగ్ చేసాం. ఈ విధంగా ఫ్రేమ్స్ చేసిన తర్వాత నేచర్కి దగ్గర ఉండాలని మన క్లయింట్ ఈ విధంగా వాల్ పేపర్స్ అనేది తెప్పించుకోవడం జరిగింది. నేచర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇట్లా ప్లాన్ చేస్తారు. నేచర్కి దగ్గర ఉండాలని చూడండి, ఇక్కడ వాటర్ ఫాల్ కానీ, ఇక్కడ ఇలా పూల్ కానీ, అండ్ ఇక్కడ చెట్లు అండ్ ఇలాంటి బిల్డింగ్స్ మనమే చేసి ఇచ్చాము. జస్ట్ వాల్ పేపర్స్ కూడా మనమే సజెస్ట్ చేస్తాం. క్లయింట్కి నచ్చిందే వెళ్తారు. ఇప్పుడు ఒక్కొక్క క్లయింట్కి ఒక్కొక్కలాగా నచ్చుతుంది. ఇప్పుడు కొంతమందికి వేరేలాగా నచ్చచ్చు, ఉండే వాళ్ళకి నచ్చితే చాలు. ఎవరైతే కొనుక్కొని ఇంటీరియర్ చేయించుకొని ఉన్న వాళ్ళు నచ్చితే చాలు. ఈ మాస్టర్ బెడ్రూమ్లో ప్లెయిన్ ఫాల్ సీలింగ్తో పాటు అండ్ డ్రెస్సింగ్ యూనిట్తో పాటు మనం ఇక్కడ స్వింగ్ వార్డ్రోబ్ ఇచ్చాము. స్వింగ్ అంటేనే ఓపెన్ డోర్స్ అనమాట. ఈ విధంగా ఓపెన్ అయ్యే డోర్స్ ఉన్న వార్డ్రోబ్ అనమాట. ఈవెన్ ఇక్కడ కూడా ప్లెయిన్ అట్లా వదిలేకుండా మధ్యలో ఈ గోల్డ్ ఇచ్చారు చూసారు, ఇది బాగా హైలైట్. ఎగ్జాక్ట్, ఎందుకంటే ప్లెయిన్ గా ఉండే డోర్ కి అంత గొప్ప అందం రాకపోవచ్చు. సో ఇప్పుడు దీన్ని పెట్టడం వల్ల ఈ గోల్డ్ హ్యాండిల్స్ మ్యాచ్ అవడం వల్ల మనకి యూనిట్ కూడా చాలా బాగా. అండ్ ఇక్కడ 2 కలర్ కాంబినేషన్ వేసాం. ఒకటి వచ్చేసి స్పార్కిల్ గ్రే అంటారు అనమాట. ఈ కలర్ మీరు దగ్గరకు చూడండి ఒకసారి, కొంచెం మెరుపుల్లాగా కనిపిస్తుంది. స్పార్కిల్ గ్రే, ఇది వచ్చేసి స్పార్కిల్ వైట్. ఈ 2 కాంబినేషన్ లో మనం ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో ఈ వార్డ్రోబ్ ని డిజైన్ చేసాం.
కొంతమంది ఎక్కువ కలర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ బట్ ఇట్లా లైట్ కలర్స్ చాలా తక్కువగా Basically, మినిమైజ్ యూజ్ చేస్తేనే బాగా కనిపిస్తుంది బేసిక్గా ఆర్బీ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది ఎప్పుడు మినిమలిస్టిక్ డిజైనింగ్స్ అనేది మేము చేస్తాము. అందులో భాగంగానే మీరు ఎక్కడైనా చూడండి 2 కలర్ కానీ 3 కలర్ కాంబినేషన్ లోనే మనం చేస్తాం. అసలు ఎలాంటి హడావిడి కలర్స్ అనేది మనం డిజైన్ చేయము. బేసిక్ కలర్స్ దాన్ని బట్టి మన మైండ్ సెట్ కూడా ఉంటది అని అంటూ ఉంటారు కదా. కలర్ బట్టే కదండి. ఇప్పుడు మనం ఇంట్లోకి వచ్చినప్పుడు పడుకునే ముందు కానీ ఇల్లు చూసేటప్పుడు ఆ కలర్ మన మూడ్ ని చేంజ్ చేస్తుంది. బయట ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంత సీరియస్ గా ఉన్నా కూడా ఇంట్లో రాగానే ఆ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ని చూసి బయట ఉన్న టెన్షన్ ని మొత్తం మనం మర్చిపోతాం. సో అలా అదే ఇంటీరియర్ డిజైనింగ్ లో ఉన్న మెయిన్ పాయింట్ అది. అంటే హౌ యూ డెకరేట్ యువర్ హోమ్ ఇన్ ఏ వే దట్ యూ విల్ బీ పీస్ అనేలాగా మనం డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు కిటికీ కింద మనకి విండో కింద కూడా స్టోరేజ్ లాగా ఇది యూజ్ చేయడం జరిగింది. కొంచెం ఓపిక ఉంటే దీనిపైన ఎక్కి కూడా కూర్చోవచ్చు. కొంచెం హైట్ ఉంటే ఏదైనా స్టూల్ ఏదైనా ఉంటే దీనిపైన మనం ఒక కుషన్ వేసుకొని హ్యాపీగా ఎక్కి కూర్చొని సరదా కాసేపు ఐరన్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ ఐరన్ మీరు చాలా బాగా ఆలోచించారు. నేను చెప్తాను ఇప్పుడు మా క్లయింట్ కి, సార్ ఇది ఐరన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే హైట్ కూడా ఉంది మనకి, కన్వీనియంట్ హైట్ కూడా ఉంది. సో డిఫరెంట్ వేలో మనం యూజ్ చేసుకోవచ్చు యూనిట్ ని. సో ఓవరాల్ స్టోరేజ్ కి అయితే ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా డిజైన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అయితే అదిరిపోయింది. చాలా మినిమలైజ్ కలర్ యూజ్ చేసి చాలా బాగా డెకరేట్ చేశారు. గెస్ట్ బెడ్రూమ్ కూడా ఎలా ఉందో చూడాలనిపిస్తుంది. చూద్దామా? అదండి, ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్ లోకి వెళ్దాం. ఓకే మ్యామ్. సో గెస్ట్ బెడ్రూమ్ లో కూడా చూసుకోవచ్చు మనం ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేసాం ఇక్కడ. గెస్ట్ బెడ్రూమ్ కదా అని చాలా సింపుల్ గా వదిలేసినట్టయితే కనిపించట్లేదు. లేదు మ్యామ్, అంటే మన క్లయింట్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రతిదీ క్లియర్ గా డీటెయిల్ గా ప్రతిదీ ఫుల్ఫిల్ చేయమని చెప్పారు అనమాట. ఆ ఉద్దేశంతోనే మనం గెస్ట్ బెడ్రూమ్ లో కూడా చూసుకోవచ్చు ప్లెయిన్ ఫాల్ సీలింగ్ తో పాటు ఇక్కడ కలర్ ఏంటి, అసలు కలర్ కాంబినేషన్ గురించి చెప్పండి. వాల్స్ ఇది వచ్చేసి ప్యాడేస్ గ్రీన్ కలర్ మేడం. ప్యాడేస్ గ్రీన్ కలర్ తో మనము లైట్ గ్రే కాంబినేషన్ లో వార్డ్రోబ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో మనం డిజైన్ చేసిన తర్వాత పెయింటింగ్ అనేది జరిగింది అనమాట. ఈ పెయింట్ వచ్చేసి ఆర్ట్ పెయింట్, అంటే క్రియేటివ్ గా పెయింటింగ్ అనేది జరిగింది. కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. సో ఇది గెస్ట్ బెడ్రూమ్ కాబట్టి కొంచెం క్రియేటివిటీగా ఆలోచించి ఇదే కలర్ కి మ్యాచ్ అవ్వాలనే ఉద్దేశంతో క్లయింట్ ఏం చేశారంటే పెయింటింగ్ అనేది ఈ విధంగా వేపించుకోవడం జరిగింది అనమాట. సో మన డిజైన్ వచ్చేసి ప్యాడేస్ గ్రీన్ అండ్ లైట్ గ్రే కాంబినేషన్ లో మనం డిజైన్ చేసి ఈ గోల్డ్ ని మొత్తం హైలైట్ చేయలేదు, ఎంతవరకు అవసరమో అంతవరకే చేసారు. అక్కడికి కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది మాస్టర్ బెడ్రూమ్ కి దీనికి. ఏదైనా మనం ఎంతలో వేస్తే అంతే బాగుంటది. అదే మనము అనుకున్న దానికంటే ఎక్కువ వేస్తే, మోతాదు కంటే ఎక్కువ మనం ఇలాంటి కలర్స్ వాడితే మెయిన్ కలర్ కి ఇబ్బంది అవుతుంది. ఆ ఉద్దేశంతోనే మనం బ్లాక్ హ్యాండిల్స్ పెట్టాం ఇక్కడ, ఏం పెట్టలేదు. అట్లా డిస్ట్రాక్ట్ చేసుకుంటూ మనం ఇట్లా కాంట్రాస్ట్ లో మనం ఈ విధంగా డిజైన్ అనేది చేయడం జరిగింది. అండ్ ఓవరాల్ గా చూడండి స్పేషియస్ గా మనం ప్లాన్ చేసాం. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంటర్నల్ గా కూడా స్పేషియస్, ఏ టు జెడ్ స్పేషియస్ అనేది ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మనం యూజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇట్లా డోర్స్ ఓపెన్ చేస్తే బెటర్, ఇట్లాంటి బెటర్ అంటారా? డిపెండ్స్ అండి. రూమ్ పెద్దగా ఉందంటే స్వింగ్ వార్డ్రోబ్ తో వెళ్ళిపోవచ్చు, ఓపెన్ డోర్ వార్డ్రోబ్ కి వెళ్ళిపోవచ్చు. రూమ్ చిన్నగా ఉందంటే స్లైడింగ్ వార్డ్రోబ్స్ పెట్టుకోవచ్చు. స్లైడింగ్స్ ఎక్కువ ఉండట్లేదు అంటారు. ఎగ్జాక్ట్లీ ఏంటంటే స్లైడింగ్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లైడ్స్ ఉంటాయి. అండ్ స్లైడింగ్ కూడా వాడే విధానం ఉంటుంది. మనం చాలా ఫాస్ట్ గా మనం స్లైడ్ వేసేస్తే ఇక్కడ మనకి సాఫ్ట్ క్లోజింగ్ ఉంటే హార్డ్వేర్ అది ఖరాబ్ అయిపోతాయి అనమాట. అండ్ వీల్ అనేది ట్రాక్ లోంచి బయటికి రావాలి. మీ సజెషన్ చెప్పండి ఫైనల్ గా మన కస్టమర్. మా సజెషన్ అయితే రూమ్ స్పేషియస్ గా ఉంటే స్వింగ్ వార్డ్రోబ్ కి వెళ్ళండి. రూమ్ లో స్పేస్ లేదంటేనే స్లైడింగ్ వార్డ్రోబ్ కి వెళ్ళండి. ఇదైతే మీరు సజెస్ట్ చేస్తారు. చిల్డ్రన్ బెడ్రూమ్ కి అయితే మీరు సజెస్ట్ చేయరు స్లైడింగ్? అదే చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా ఇప్పుడు ఎందుకంటే వేసి కొడతారు కదా చిన్నపిల్లలు కదా. చిన్నపిల్లలు అయితే అసలు ఓపెనబుల్ డోర్స్ ఉంటేనే బాగుంటుంది. బట్ స్టిల్ అక్కడ కూడా ప్లేస్ లేకపోతే మాత్రం తప్పదు, మనకి వార్డ్రోబ్ కావాలి కాబట్టి స్లైడింగే మనం అక్కడ పెట్టాల్సి వస్తుంది. అదే స్పేషియస్ గా మనకి అట్లీస్ట్ 12x12 ఉంటే హ్యాపీగా మనము స్లైడింగ్ వార్డ్రోబ్ పెట్టుకోవచ్చు. అది ఏంటిదండి అట్లా? స్టడీ యూనిట్ లైక్ ఇక్కడ మనం కూర్చొని ఈ స్పేస్ మనం స్టడీ యూనిట్ లా యూజ్ చేసుకోవచ్చు, ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఓవర్ హెడ్ లో కూడా స్పేషియస్ గా మనం వాడుకోవచ్చు, బుక్స్ అలా పెట్టుకోవచ్చు. ఇందులో కూడా మనం స్పేషియస్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. హ్యాపీగా మనం గెస్ట్ రూమ్ లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే విధానంగా ఇక్కడ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. గెస్ట్ బెడ్రూమే కదా అని చాలా సింపుల్ గా కూడా కస్టమర్ తీసుకోలేదు. సేమ్ టైం మీరు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అయ్యి చేసినట్లయితే కనిపించట్లేదు. క్లయింట్ కాంప్రమైజ్ కాకపోతే మేము ఎక్కడ కాంప్రమైజ్ కావాలి బేసిక్గా. ఎందుకంటే ఎవరైతే డబ్బు పెట్టి చేయించుకోవాలనుకుంటారో దానికి 100% న్యాయం చేయాలనుకుంటాం. సో ఆ ఉద్దేశంతోనే నాకు అవి కావాలి ఇవి కావాలన్నప్పుడు అది బేసిక్ రిక్వైర్మెంటా కాదా అని చెప్పేసి మనం చూసుకొని అది మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది.
అదే కొంతమంది ఉన్నదానికంటే ఎక్కువ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ యూనిట్స్తో పాటు ఇంకేదైనా యూనిట్ పెట్టలేము, కానీ అది కావాలని అడుగుతారు. మనం అయితే చెప్తాం అది వద్దు అక్కడ పెట్టకండి, పెడితే మీకు చాలా ఇబ్బంది అవుతుందని మనం చెప్తాం. లేదు అప్పటికి కావాలనుకుంటేనే అప్పుడు రూమ్ అనేది కంజెస్ట్ అవుతుంది. ఇప్పుడు చూడే రూమ్ ఎంత స్పేషియస్ గా ఉందో. ఇంతటితో వదిలేయచ్చు, కానీ మీరు ఇది కూడా ఇచ్చారు, మంచిగా అంటే అనిపిస్తుంది. క్లయింట్ కావాలన్నాడు, కోరుకున్నాడు. అంటే ఒక స్టడీ యూనిట్ కావాలి, దాంతో పాటు దాంట్లో స్టోరేజ్ కూడా కావాలి, ఈ 2 ఆస్పెక్ట్స్ ఉండాలి అని చెప్పి మాకు కోరుకున్నాడు. కాబట్టి మనకి మీరు అక్కడ చూసుకుంటే మిర్రర్ అనేది డైరెక్ట్ వాల్కి ఇవ్వడం జరిగింది. అంటే మిర్రర్ కి డ్రెస్సింగ్ టేబుల్ కి మీరు ఎక్స్ట్రా స్పేస్ యూజ్ చేయలేదు. అంటే డిపెండ్స్ అపాన్ ప్రాజెక్ట్ అండి, ఇండివిజువల్ క్లయింట్ బట్టి కూడా మనము డిజైన్స్ అనేది చేంజ్ చేస్తాం. ఈ క్లయింట్ కోరిక మేరకు ఇలా చేయడం జరిగింది. సో ఇందులో ఈ వార్డ్రోబ్లో మీకు ఒక ప్రత్యేకత ఉందండి. స్టోరేజ్ చూసుకోవచ్చు మనము. ఇక్కడ స్లైడింగ్ స్టోరేజ్తో పాటు మనం ఎంట్రన్స్లో ఈ విధంగా ఒక స్టోరేజ్ అనేది ఇచ్చాం, మీరు చూసారా? ఓహో, ఇది అసలు నేను చూడలేదు. ఇక్కడ ఈ విధంగా ఇలా స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే. సో ఇది జనరల్ యాక్సెస్ కూడా మనం ఇందులో యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రతిదీ హార్డ్వేర్ మనము సాఫ్ట్ క్లోజింగ్ హింజెసే వాడడం, టెలిస్కోపిక్ ఛానల్స్ కూడా సాఫ్ట్ క్లోజింగ్ వాడడం, కిచెన్లో ట్యాండమ్స్ వాడడం జరిగింది. ప్రతిదీ క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా చాలా బాగా వాడాం అన్నమాట. అవును, కనిపిస్తుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఎస్ రవి గారు, ఏ బెడ్రూమ్ కా బెడ్రూమ్ ఆ డిఫరెన్స్ అయితే కనిపించినట్టు చూపించారు, మాస్టర్ బెడ్రూమ్ అండ్ గెస్ట్ బెడ్రూమ్. ఇప్పుడు సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ గురించి ఏం చెప్తారు? మెయిన్ చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే మా క్లయింట్ వాళ్ళ అబ్బాయి స్పెషల్గా చాలా చాలా స్పెషల్గా ఈ బెడ్రూమ్ అనేది డిజైన్ చేసుకున్నాడు. తనకి డార్క్ థీమ్ అనేది చాలా ఇష్టం అన్నమాట. ఆ ఉద్దేశంతోనే ఇక్కడ టోటలీ అంటే ఆ డార్క్ థీమ్ని మిస్ కాకుండా మనము ఫుల్లీ డార్క్ గ్రే అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది లామినేట్లో. సో ఇందులో చూసుకుంటే ఇక్కడ ఫాల్ సీలింగ్ మనం ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేసి ఈ విధంగా మీరు చూడండి వెనీర్ డిజైన్స్ ఇక్కడ మనం ఫాల్ సీలింగ్లో ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ మొత్తం ఫాల్ సీలింగ్ ప్లేనే చేసాం, కానీ ఇక్కడ అడిషనల్గా ఇలాంటి ప్యారలల్గా కొన్ని ఇలా బోర్డ్స్ కావాలని ఎగ్జాక్ట్లీ అందులో మనము లైట్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా మనము చూసుకుంటే ఇంటీరియర్ డిజైనింగ్లో వుడ్ వర్క్లో చూసుకుంటే ఇక్కడ బెడ్ చేసాం, బెడ్ బ్యాక్ సైడ్ వాల్ కూడా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో టీవీ యూనిట్ చేసాము అండ్ స్వింగ్ వార్డ్రోబ్ అనేది ఇక్కడ చేయడం జరిగింది. అలాంగ్ విత్ ఒక డ్రెస్సింగ్ యూనిట్ మనం ఇక్కడ ఈ బెడ్రూమ్లో మనం డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. బెడ్లో కూడా మనము ఈ విధంగా స్టోరేజ్ బెడ్ కమ్ ఇట్లా ఈ విధంగా హాఫ్ కర్వ్ అనేది మనం చేయడం. ఇది మీరే చేశారా? మేమే చేసాం బెడ్. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి టీవీ యూనిట్ చేసాం చూడండి. ఇక్కడ ఈ టీవీ యూనిట్ కూడా మనమే డిజైన్ చేయడం జరిగింది. ఇందులో కూడా మీరు చూసుకోవచ్చు 2 కలర్ కాంబినేషన్ టీవీ యూనిట్ డిజైన్ చేసాం. అండ్ ఇక్కడ అడిషనల్గా ఈ విధంగా ప్రొఫైల్ సెటర్ ఇచ్చాం అండ్ ఇక్కడ ఒక డ్రాప్ రోజన్ కూడా మనం ఇవ్వడం జరిగింది. టీవీ యూనిట్ తప్ప మిగతా అంతా డార్క్ గా కనిపిస్తుంది. అండ్ ఈ వార్డ్రోబ్ గురించి మాట్లాడుకుంటే మీరు చూడొచ్చు, ఈ ఫుల్లీ ప్రొఫైల్ సెటర్ వార్డ్రోబ్ అనేది ఇక్కడ మనం డిజైన్ చేయడం జరిగింది. ఇందులోనే మనము టోటల్ 4 ఎందుకు వుడెన్ ఎందుకు యూజ్ చేయలేదు? అది కస్టమర్ చాయిస్ లేకపోతే మీరేమన్నా డిజైనింగ్ కోసం? క్లయింట్ వాళ్ళ అబ్బాయి స్పెషల్ గా ఇట్లా ప్రొఫైల్ సెటర్సే కావాలని కోరుకున్నారు. ఇంటర్నల్ గా లైటింగ్ కూడా ఇలా విధంగా కోరుకున్నారు. సో తనకి ఇదే కావాలని కోరుకున్నారు కాబట్టి మనం ఇక్కడ ఈ ప్రొఫైల్ సెటర్ డిజైనింగ్ ఇచ్చి పైన లాఫ్ట్ లో మాత్రం ఈ విధంగా డోర్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో మాత్రం లైట్ గ్రే లామినేట్ అనేది మనం లాఫ్ట్లో వాడడం జరిగింది. సో ఇది బెడ్ బ్యాక్ సైడ్ వాల్ యూనిట్ అన్నమాట. ఇందులో మనము లోవర్స్ ఇచ్చాము. ఇది వచ్చేసి బ్లాక్ అండ్ గోల్డెన్ స్ట్రైప్స్ ఉన్న లోవర్స్ అన్నమాట. ఇది మనము 2 సైడ్ ఇచ్చి మధ్యలో బ్లడ్ ప్రొవిజన్ ఇచ్చాము. ఇక్కడ మనము బీడింగ్స్ ఇచ్చామండి. ఈ బీడింగ్స్ లోపల యాక్చువల్గా వాల్ పేపర్ వస్తుంది, ఇంకా అవ్వలేదు. ఇక్కడ కుషన్ కూడా వస్తుంది అన్నమాట, అవ్వలేదు అది. సో ఈ 2 ఫుల్ఫిల్ అయిపోతే ఈ టోటల్ రూమ్ అనేది చాలా నీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రూమ్ అనేది ఇది కొంచెం చాలా డిఫరెంట్ గానే ఉంది. వాళ్ళ అబ్బాయి ఇష్టం ఉన్న ప్రకారం మనం డిజైన్ చేసామండి. అండ్ వాల్ పెయింట్ కూడా మీరు చూడొచ్చు డిఫరెంట్ గా తనకి ఇష్టం ఉన్నట్టు మనం డిజైన్ చేసాం. తనకి ఎలా కావాలో అలానే మార్చాం అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇందులో ఒక డ్రెస్సింగ్ యూనిట్, ఈ డ్రెస్సింగ్ యూనిట్ కూడా మనం ఇక్కడ డిజైన్ చేసి దీనికి ప్రొఫైల్ షేడర్తో కూడిన మిర్రర్ అనేది ఇచ్చామన్నమాట. స్టోరేజ్ కూడా ఇచ్చాం కింద, లైక్ డ్రా స్టోరేజ్ ఇవన్నీ మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో వార్డ్రోబ్ ఉంది, టీవీ యూనిట్ ఉంది, డ్రెస్సింగ్ యూనిట్ ఉంది అండ్ బెడ్ ఉంది. బెడ్ బ్యాక్ ప్యానల్ కూడా ఏది మిస్ చేయకుండా మంచిగా క్లయింట్ వాళ్ళ అబ్బాయి చాలా జాగ్రత్తగా మీరు బాగా డిజైన్ చేశారని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత పెద్ద స్పేస్ని చాలా బాగా యూటిలైజ్ చేశారు. దట్టు కస్టమర్కి ఏం కావాలో వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళ ట్రెడిషన్స్ని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. మీరు కూడా మా ప్రాజెక్ట్ని విజిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.